హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇంక ఇవాళ మనం అయితే మోస్ట్ హిస్టారికల్ అండ్ చరిత్ర కలిగిన చార్మినార్కి అయితే వచ్చేసాం. ఇంకా సిటీలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పార్కింగే, కానీ ఇక్కడ మనకు పార్కింగ్ కూడా ఉంది. బైక్ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్, కార్ పార్కింగ్ కూడా ఉంది. కార్ పార్కింగ్ ఎంతో తెలియదు. నమ్మ జీవితం నేను మా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి కూడా ఎంత కష్టపడలే, కానీ హైదరాబాద్కి వచ్చాక హైదరాబాద్ నుంచి చార్మినార్ రావడానికి నాకు 10 days పైన పట్టింది. అది కూడా ఎంతో రిక్వెస్ట్ చేసి ఇప్పుడు ఈ సమయం ఇచ్చిండు. మేమున్న లొకేషన్ నుంచి చార్మినార్కి రావడానికి 10 kilometers డిస్టెన్స్ అయితే ఉంది, కానీ మాకైతే 2 hours పట్టింది. ఎందుకంటే హైదరాబాద్ లో అంత ట్రాఫిక్ ఉంటుంది, అందుకే ఎవరు పిలిచినా రామంటారు. అమ్మ అదే మన ఊర్లో ఎక్కడైనా అయితే 10 kilometers జస్ట్ 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 10 kilometers రావడానికి 2 hours పట్టిందంటే చూడండి, మామూలుగా ఉండదు. ఎట్లయితే మొత్తానికి సాధించి ఏదో చేసి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూసి తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఎలా నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, అసలు దీన్ని ఎందుకు నిర్మించారు. ముందుగా మనం అయితే ఈ చార్మినార్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఇది మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలోని పాత బస్తీలో ఉంటది. పాత బస్తీ అంటే ఓల్డ్ సిటీ అని కూడా అంటారు. అలాగే ఈ చార్మినార్ మన భారతదేశంలోని అత్యంత పురాతన అండ్ ప్రసిద్ధి చెందిన కట్టడాలలో ఇది ఒకటి. హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్ గా మారడానికి చార్మినార్ ఒక ముఖ్య కారణం అని కొన్ని సమయాల్లో ప్రస్తావించారు. హైదరాబాద్ లోని పర్యాటక ఆకర్షణల్లో ఇది ఒకటి. ఎందుకంటే ఈ చార్మినార్ ఇక్కడ నిర్మించి దాదాపు 433 సంవత్సరాలు అవుతుంది 2024 నాటికి. ఈ చార్మినార్ నిర్మాణం అయితే 1891 సంవత్సరంలో అయింది, కానీ దీని తర్వాత సంవత్సరమే వెంటనే చుట్టూ ఉన్న కమాలను నిర్మించడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ అయితే చుట్టూ షాపింగ్ ఇవన్నీ చూసుకొని లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా మీలో ఎవరైనా బెస్ట్ అండ్ చీప్ లో షాపింగ్ చేయాలనుకుంటే చార్మినార్ దగ్గర చాలా బెస్ట్. ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా పురాతన నాణ్యాలు కూడా ఉన్నాయి. బట్టలతో సహా మనకి A to Z ఉన్నాయి. మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ, బెస్ట్ అండ్ చీప్. ఇంకా అలాగే మనకి చార్మినార్ 24 గంటలు ఓపెన్ లో ఉండదు. దీనికి ఓపెన్ అండ్ క్లోజ్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5:30 PM వరకే, మళ్ళీ తర్వాత క్లోజ్ చేస్తారు. ఇంకా మనం బయట వచ్చి చూసేసి వెళ్ళిపోవచ్చు. నైట్ టైం భలే ఉంటుంది చూడడానికి అయితే. మామూలుగా అయితే నేను నైట్ వచ్చి విజిట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మనం హైదరాబాద్లో అన్ని నైట్ టైమే తిరుగుదాం అని మాట్లాడుకున్నాం కదా. కానీ నైట్ టైం వస్తే లోపలికి వెళ్ళలేము, అందుకనేసి ఇప్పుడు మనం డే టైంలో వచ్చాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే ఫ్రీగానే, టికెట్ అయితే అవసరం లేదు. అయితే మామూలుగా మనకైతే 25 రూపీస్ టికెట్. చార్మినార్ విజిట్ చేయడానికి అందరూ లవర్స్ తో లేదా కపుల్ గా వస్తాయి. నేను మాత్రం ఈ మాలేసిన సమయంతో రావాల్సి వచ్చింది. ఇంకా మేము వచ్చిన స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ విజిటింగ్ అయిపోయిందేమో, గ్రూప్ ఫోటో కోసం అందరూ చూడండి బాగా కూర్చున్నారు. ఈ చార్మినార్ పైకి వెళ్ళడానికి 2 ఎంట్రెన్స్లు ఉన్నాయి. ఒక ఎంట్రెన్స్ లో క్లోజ్ లో ఉంది, లోపలికి అలౌ చేయలేదు ప్రస్తుతానికి అయితే. ఇంకో ఎంట్రెన్స్ దగ్గర అయితే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి క్యూ చూడండి ఎంత ఉందో ఒకటేసారి. ఎలాగో వచ్చాం కానీ వెయిట్ చేయాల్సిందే. ఈ లోపు చుట్టూ తిరిగొద్దామని చూసాం. మధ్యలో ఫౌంటైన్ ఉంది, పైకి చూస్తే చూడండి ఎట్లుందో. గిర్రం తిరుగుతా అంటే ఫోన్ తిరుగుతానట్లేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మధ్యలో పవరాలు కూడా ఉన్నాయి. ఇంక ఈ లోపు వేరే అన్న వచ్చి మమ్మల్ని పిలిచిండు. సో మీరు ఎందుకు వెయిట్ చేయడం, ఇట్రండి ఎంట్రెన్స్ నుంచి వెళ్ళండి అని మమ్మల్ని పిలిచిండు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది సోమని పిలిచి మంచి పని చేసేయాలి అని, లేకపోతే ఇంకో ½ hour ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చేది. సోమనాడు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోమని పంపిస్తున్నారు. మనం అక్కడ తీసుకున్న టికెట్స్ ఇక్కడ చూపిస్తేనే మనం లోపలికి అలౌ చేస్తారు, వీళ్ళు స్కాన్ చేసుకొని. ఇంకా ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కుతూ పైకి అయితే వెళ్ళాలి. చూడండి స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది, చిన్న చిన్న స్టెప్స్, మధ్యలో ఏముండవు. తప్పంగా సార్ ఇంకా మొత్తానికి మనం అయితే పైకి రీచ్ అయిపోయాం. మెట్ల ద్వారానే, లిఫ్ట్ లాంటిది ఏమి ఉండదు, అందరూ స్టెప్స్ ఎక్కాల్సిందే. ఇంకా చుట్టూ రౌండ్ వేసి తర్వాత చూద్దాం అనుకున్నాం. ఇంకా అలాగే మనం ఈ లోపు చుట్టూ కమాన్లు ఉన్నాయన్నా కదా, ఆ కమాన్ల గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా కమాన్ల పేర్లు వచ్చేసి చార్మినార్ కమాన్, కాళీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బోతల్ కమాన్. కొన్ని పదాలు డోర్ తిరగలే, కొద్దిగా అడ్జస్ట్ కండి. ఇంకా ఈ కమాన్లను 60 అడుగులు ఎత్తు, 30 అడుగులు వెడల్పుతో నిర్మించడం జరిగింది. ఇవన్నీ సరే కానీ ఫస్ట్ దీన్ని ఎవరు నిర్మించారో అవి చెప్పు భయ్యా అంటారా. సర్లే ఆవేశపడగానే చెప్తా. ఈలో మీరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ చార్మినార్ వచ్చేసి కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు నిర్మించాడు. ఇంకా ఆ పాలకుడు పేరు వచ్చేసి కులీ కుతుబ్ షా. దీన్ని 1591 సంవత్సరంలో నిర్మించాడు. పాలకుడు అనగా రాజు అనుకోండి, ఎందుకంటే అప్పట్లో పాలించేవాడిని పాలకుడు అనేవారు. ASI అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఈ చార్మినార్ నిర్మించడానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఒకటి కానీ అప్పట్లో హైదరాబాద్ పట్టణంలో కేంద్ర బిందువుగా చార్మినార్ నిర్మించారు. కానీ ఇంకొందరు ఏమంటారంటే కలరా అనే మహమ్మారి వ్యాధి సోకి రాష్ట్రంలోని ప్రజలంతా అల్లకల్లోలంగా కులీ కుతుబ్ షా ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన తర్వాత ఆ ప్రార్థించే స్థలంలో ఒక మసీదు కట్టాలని తలపెడతాడు. 17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ యాత్రికుడైన జీన్ డి తవెట్ ప్రకారం అది అందుబాటులో ఉన్న పర్షియన్ మూలపటాలతో నిర్మించబడింది. చార్మినార్ నిర్మాణాన్ని 1592 సంవత్సరంలో పూర్తి చేశామని, అది హైదరాబాద్ నగరం అని
ప్రస్తావంగా 1591 సంవత్సరంలో స్థాపించిందని చరిత్రకారుడు మొహమ్మద్ హుసేన్ ఖాన్ చెప్పారు. ప్రియమైన వారి దినాలతో అనే గ్రంథం ప్రకారం కుతుబ్ షా నిర్మించిన చార్మినార్లో ది ఇయర్ 1589 అంటే 1589 అతను మొదటిసారి తన భవిష్యత్ రాణి భాగమతి యొక్క ఆమె ఇస్లాం మతం మార్పిడి తర్వాత కుతుబ్ షా ఆ నగరాన్ని హైదరాబాద్గా పేరు మార్చబడింది. కానీ ఈ కథను చరిత్రకారులు కొంతమంది పండితులు తిరస్కరించారు. కానీ స్థానికులు ప్రజలు ప్రజాదరణ పొంది జానపదంగా మారింది. ఈ చార్మినార్ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే చార్మినార్ వచ్చేసి ప్రతి వైపు 20 మీటర్లు అంటే సుమారుగా 66 అడుగులు పొడవు కలిగిన ఒక చతురస్రాకారంలో నిర్మించబడింది. దీని ఎత్తు విషయాలకు వచ్చేందుకు 56 మీటర్లు అంటే సుమారుగా 184 అడుగులు ఎత్తు గల మినార్ 2 అంతస్తులతో ఉంటుంది. ఇంకా అలాగే మనం కింద నుంచి పై అంతస్తుకు చేరుకోవడానికి 149 మెట్లు ఉంటాయి. ఈ చార్మినార్ నిర్మాణాన్ని గ్రానైట్, సున్నపురాయి, పాలరాయి ఇంకొన్ని ఉపయోగించి నిర్మించారు. ఇది సుమారుగా 14,000 టన్నులు ఉంటుంది. ఇంకా అలాగే గోల్కొండ చార్మినార్ చుట్టూ కొన్ని కథలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎలా అంటే చార్మినార్ కు గోల్కొండకు కలుపుతూ ఒక స్వరంగ మార్గం ఉంది. కులీ కుతుబ్ షా పాలకులు తప్పించుకోవడానికి స్వరంగ మార్గాన్ని ఉపయోగించారని కూడా ప్రస్తావించారు. మీరు ఇంకా చార్మినార్ చుట్టూ చూస్తే చార్మినార్ మధ్యలో మీరు 4 దిక్కులు ఉంటాయి కదా, 4 దిక్కుల్లో కూడా 4 గడియారాలు ఉంటాయి. ఈ గడియారాలు ఫస్ట్ నుంచి లేవు, వీటిని 1889లో ఏర్పాటు చేశారు. అలాగే మీరు చూసి చార్మినార్ మధ్యలో ఫౌంటైన్ ఉంది కదా, ఈ ఫౌంటైన్ చార్మినార్ లో ప్రార్థన చేసే ముందు ఇస్లాం అబ్లేషన్ కోసం ఒక చిన్న ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. ఇంతటితో మనం చార్మినార్ విజిటింగ్ కూడా అయిపోయింది. ఇంకో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ లోపు మనం ఎలాగో వచ్చాం కదా అని మన సింబా ఒక కీ చైన్ తీసుకుందాం అని చూస్తున్నాం. మేము కీ చైన్ చూస్తుంటే వెనకాల నేల మీద చూడండి అటు ఇటు ఎట్లా తిరుగుతుందో. నేను అమ్మ దీని పేరు అంతా కూడా అర్థం కావట్లే. మీలో ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికి అయితే మనం కీ చైన్ సెలెక్ట్ చేసుకున్నాం, తీసుకున్నాం.